హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 38. వీరా ఇచ్చిన ఆర్నమెంట్స్ని పెళ్లిలో వేసుకుంటాను అని మీరా చెప్పడంతో అనురాగ్ కోపంగా అక్కడి నుంచి లేచి రూమ్కి వెళ్ళిపోయాడు. అతని నుంచి అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మీరా, ఇప్పుడే వస్తాను వీరా అంటూ అతను ఇచ్చిన నగలు తీసుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ మిహిరా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, తాను అనురాగ్ను కోరుకుంటుందని, అనురాగ్ కూడా తనని ఇష్టపడుతున్నాడని, నేను ఇన్ని సంవత్సరాలు తన మీద పెంచుకున్న నా ప్రేమను కూడా వదిలేశాను. కానీ ఈ అనురాగ్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ నేను ఇచ్చిన నగలు పెట్టుకుంటానంటేనే ఇంత సీన్ చేస్తున్నాడు. అసలు ఇతను మిహిరను లైఫ్ లాంగ్ సంతోషంగా చూసుకుంటాడా లేదా అని ఆలోచనలో పడ్డాడు వీరా. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన అనురాగ్ సుబ్బుకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంటే వెనకే వచ్చిన మిహిరా, ఏంటి రాగ్ ఇలా వచ్చేసావు అని సీరియస్గా అడిగింది. వెయిట్, ఫోన్లో మాట్లాడుతున్నాను కదా అని సీరియస్గా అన్నాడు అనురాగ్. ఆ మాటతో కాస్త హర్ట్ అయిన మిహిరా తన చేతిలో ఉన్న నగల్ని బెడ్పై పెట్టి అలాగే బెడ్పై కూర్చుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయిన అనురాగ్, ఏంటి పైకొచ్చేసావు, అప్పుడే అయిపోయిందా మీ ఫ్రెండ్తో ముచ్చట్లు అని అడిగాడు. నువ్వు ఇలా అలిగి వచ్చేస్తే ఇంక నేను తనతో ఏం మాట్లాడతాను? అయినా ఆర్నమెంట్స్దేముంది, తను నా కోసం ఎంతో ప్రేమతో చేయించాడు, అందుకే వేసుకుంటానన్నాను. ఇప్పుడు వీరా చెప్పినట్లు విననివ్వు, ఆ తర్వాత నీకు నచ్చినట్లే ఉండాలి కదా అంటూ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది మిహిరా. వెయిట్, ఇప్పుడు నువ్వు నాకెందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు మిహిరా అని అడిగాడు అనురాగ్. అంటే వీరా ఇచ్చిన నగలు పెట్టుకుంటానని చెప్పినందుకు నువ్వు ఫీల్ అయ్యావు కదా అని అంది మిహిరా. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, అదేం లేదు, చిన్న బిల్డప్ ఇచ్చాను అంతే. అండ్ నువ్వు వీరా ఇచ్చిన ఈ ఆర్నమెంట్స్ తీసుకోవడమే కరెక్ట్. తనకి నువ్వంటే చాలా ఇష్టం, అభిమానం. సో ఇందులో తప్పేమీ లేదు అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో రిలాక్స్ అవుతూ, థ్యాంక్ గాడ్, ఈ విషయంలో నువ్వేమీ హట్ కాలేదు కదా అని అడిగింది మిహిరా. అలాంటిది ఏమీ లేదు, మీ ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం ఉంది, ఆ విషయంలో నేనెందుకు హట్ అవుతాను అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో సంతోషంగా లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, థ్యాంక్ యూ రాగ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంది మిహిరా. దాంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరగా తీసుకున్న అనురాగ్ ఆమె తలను చిన్నగా ఢీకొట్టి, డిజైనర్స్ అండ్ మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారు, సో త్వరగా రెడీ అయితే మనం త్వరగా వెడ్డింగ్ వెన్యూకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అది సరే, కానీ సుబ్బు హరిణి ఎక్కడా, వాళ్ళు లేకుండా మన పెళ్ళవుతుందా ఏంటి అని అడిగింది మిహిరా. ఆల్రెడీ సుబ్బు వెన్యూ దగ్గరే ఉన్నాడు, మేబీ మనం వెన్యూకి స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాడేమోలే. ఇక హరిణి అంటావా, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది, 1 అవర్లో డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుంది అని చెప్పాడు అనురాగ్. ఓ నైస్, మరి మీ పేరెంట్స్ సంగతి ఏంటి రాగ్ అని అడిగింది మిహిరా. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాను, ఇష్టమైతే వస్తారు, లేదంటే లేదు. ఆల్రెడీ ఇందాక తాతయ్యకి కూడా చెప్పేశాను, ఆయన స్టార్ట్ అయిపోయారు అని అన్నాడు అనురాగ్. తాతయ్య వస్తే చాలా హ్యాపీ, మీ పేరెంట్స్ వస్తే ఇంకా హ్యాపీ. లాస్ట్ టైం మన ఇద్దరికి ఇష్టం లేకుండానే మన పెళ్లి జరిగింది, ఇప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటున్నాం. సో ఈ మూమెంట్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది మిహిరా. మోస్ట్ వెల్కమ్ డార్లింగ్, హ్యాపీగా ఎంజాయ్ చేయి అని చెప్పాడు అనురాగ్. కాసేపటికి డ్రెస్ డిజైనర్స్, మేకప్ ఆర్టిస్టులు రావడంతో చకచక అనురాగ్ మిహిరా రెడీ అయ్యారు. పెళ్లి బట్టల్లో స్టెప్స్ దిగి వస్తున్న మిహిరాని చూసి హాల్లో ఉన్న వీరా కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. మిహిరా నవ్వుతూ వీరా దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నాను నేను అని తనను తాను చూపించుకుంటూ అడిగింది. లుకింగ్ సో బ్యూటిఫుల్ బేబీ నవ్వుతూ అన్నాడు వీరా. థ్యాంక్ యూ, కానీ నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు, రెడీ అవ్వవా అని అడిగింది మిహిరా. నేను రెడీ అవ్వడమేంటి, ఎందుకు అని అన్నాడు వీరా. అదేంటి, నువ్వు ఆ పెళ్ళికి రావట్లేదా అని సీరియస్గా అడిగింది మిహిరా. ఇది టూ మచ్ మిహిరా, ఇప్పటికే నువ్వు మీ ఆయనతో కలిసిపోయి ఇలా పెళ్లి చేసుకుంటూ ఉంటే నా మనసు బగబగా మండిపోతుంది, నిన్ను వదులుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అక్కడ మీ పెళ్లి చూస్తూ ఇంకా ఏడవమంటావా ఏంటి అని అడిగాడు వీరా. అది కాదు వీరా, ఆల్రెడీ చెప్పాను కదా, మాకు పెళ్ళైపోయింది, కొన్ని కారణాల వల్ల డివోర్స్ తీసుకున్నా ఇప్పటికీ మేము ఒకరికి ఒకరం దూరంగా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ అర్థం చేసుకున్నావాడు కదా, మరి ఇప్పుడు పెళ్ళికి రాకపోతే ఎలా? నువ్వు నా పెళ్లిలో లేకపోతే నేను బాధపడనా
ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? సంవత్సరంన్నర క్రితం ఎలాగో నువ్వు లేకుండానే నా పెళ్లి జరిగింది. కానీ నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశాక కూడా నా పెళ్లిలో లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది అని అడిగింది మిహిరా. నువ్వు ఎన్నైనా చెప్పు మిహిరా, నీ పెళ్లి మరొకరితో జరుగుతుంటే చూడడం నా వల్ల కాదు. నేనైతే నీ పెళ్లికి రాను అని అన్నాడు వీరా. అలా అంటావేంటి వీరా? నా తరపున ఉన్న ఒకే ఒక్క బంధానివి నువ్వు. ఇక నువ్వు కూడా రాకపోతే అక్కడ నేను అనాథలా కూర్చోవాలి అని అంది మిహిరా. ఆ మాటతో ఒక్కసారిగా ఆమె నోరు మూసేసిన వీరా, లేదు లేదు, మనం ఎప్పటికీ అనాథలం కాదు. నాకు నువ్వు, నీకు నేను ఎప్పటికీ తోడుంటాం. ఇక మనకి ఆ పేరు వద్దే వద్దు అని అన్నాడు వీరా. ఆ మాటతో చిన్నగా నవ్విన మిహిరా, నేను అలా అనుకోకూడదంటే నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వెన్యూకి స్టార్ట్ అవ్వు అని ఆర్డర్ వేసినట్లు చెప్పింది. ఇంతలో పెళ్ళికొడుకు డ్రెస్లో అక్కడికి వచ్చిన అనురాగ్, ఏంటి వీరా, నేను ఇన్వైట్ చేయట్లేదని ఫీల్ అవుతున్నావా ఏంటి? అందుకే పెళ్ళికి రానంటున్నావా? మిహిర చేత అంతలా బతిమాలించుకుంటున్నావు అని సీరియస్గా అడిగాడు. నా డార్లింగ్ పెళ్ళికి నువ్వు ఇన్వైట్ చేసేదేంటి? అక్కడికి రావడం నా రెస్పాన్సిబిలిటీ అని గర్వంగా అన్నాడు వీరా. ఆ మాటతో అనురాగ్ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, ఇప్పుడు మీరు మళ్ళీ మీ మాటల యుద్ధం మొదలు పెట్టకండి. వీరా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అతన్ని లోపలికి పంపించింది మిహిరా. దాంతో నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు వీరా. ఇంతలో హే మిహిరా అంటూ ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది హరిణి. తనను చూసిన మిహిరా పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుండగా స్లో అని చెయ్యి పట్టుకొని ఆపాడు అనురాగ్. ఇప్పుడు ఏమైంది రాగ్? నేనెందుకు స్లోగా వెళ్ళాలి అని తన ఆనందాన్ని ఆపేసిన అనురాగ్ వైపు చూస్తూ అంది మిహిరా. ఆ డ్రెస్ చూసావా? లెహంగా కాళ్ళల్లో పడితే నువ్వు కింద పడతావు. కింద పడిపోతే ఏ కాలో చెయ్యో విరుగుతుంది. అప్పుడు మన పెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అని అంటున్న అనురాగ్ నోరును మధ్యలోనే మూసేసిన మిహిరా, అలా అనకు రాగ్, ప్లీజ్. ఒకే ఒక్కరోజు నీ భార్యను కాదని ఆంటీ నన్ను ఆ ఇంట్లోకి రానివ్వకపోతే ఎంత బాధగా అనిపించిందో తెలుసా? అప్పుడు నేను హట్ అయినట్లు నీవు డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా నేను హట్ అవ్వలేదు. విడాకులైనా సరే ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నిన్ను నా హస్బెండ్ అని అనుకుంటూనే ఉన్నాను. అందుకే మళ్ళీ నీకు దగ్గరయ్యాను. కాబట్టి ఇంకెప్పుడు అలా అనుకు అని అంది మిహిరా. ఇంతలో వావ్, వాట్ ఏ లవ్లీ సీన్ అని అంటూ తన మొబైల్లో వాళ్ళిద్దరినీ పిక్ తీసింది హరిణి. దాంతో ఇద్దరూ సిగ్గుపడి దూరం జరిగారు. మిహిర సిగ్గుపడుతుంటే హరిణి తనను హగ్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పింది. ఇక అనురాగ్ మాత్రం అప్పటి వరకు మిహిరా తనతో మాట్లాడిన మాటలను రివైండ్ చేసుకుంటూ, ఐఎమ్ సారీ మిహిరా, ఇంకెప్పుడు దేనికోసం ఎవరికోసం నిన్ను నేను దూరం చేసుకోను. ఐ లవ్ యూ సో మచ్ మిహిరా అని మనసులోనే అనుకున్నాడు. అతను చెప్పింది ఆమె మనసుకు తెలిసిందో ఏమో. అప్రయత్నంగా అనురాగ్ వైపు చూసింది మిహిరా. కళ్ళలో అతని ప్రేమ కనిపిస్తుంటే పెదవులతోనే ఐ లవ్ యూ అని చెప్పి హరిణిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి హరిణి కూడా రెడీ అయ్యాక వీరా కూడా రావడంతో అందరూ కలిసి వెన్యూకి స్టార్ట్ అవుతుంటే అప్పుడు తాను కూడా రెడీ అయ్యి అక్కడికి వచ్చాడు సుబ్బు. అతన్ని చూసిన హరిణి వెంటనే మిహిర వెనక్కి వెళ్ళి దాక్కుంది. ఒక్క సెకండ్ పాటు ఆమెను చూసిన సుబ్బు, ఇదేంటి హరిణి వచ్చిందా అని మనసులోనే అనుకొని మళ్ళీ ఆమె కోసం వెతికాడు. కానీ ఈసారి ఆమె జాడ కనిపించలేదు. దాంతో లేదులే, తను వచ్చుండదు, రావడానికి చాలా టైం పడుతుంది, రానని చెప్పింది కదా అని అనుకున్న సుబ్బు, సర్లే తను రాకపోతే నేనేం చేయగలను అనుకొని, అరే అనురాగ్, మిహిరా, మీ ఇద్దరు ఈ డ్రెస్సెస్లో సూపర్ ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరిచాడు. ఆ మాటతో అందంగా సిగ్గుపడింది మిహిరా. సరే వెళ్దాం పదండి, ఇప్పటికే లేట్ అయింది అని అందరినీ ముందుకు నడిపించాడు సుబ్బు. ముందు సుబ్బు, అతని వెనుక అనురాగ్, మిహిరా, వాళ్ల వెనకే వీరా, హరిణి కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. హరిణిని అప్పటి వరకు కూడా సుబ్బు ఇంకా చూడనే లేదు. అనురాగ్, మిహిరా కారెక్కగానే వాళ్ళ వెనకే ఎక్కేసింది హరిణి. సుబ్బు మరో కారులో, వీరా తన కారులో వాళ్ళిద్దరినీ ఫాలో అయ్యారు. కన్వెన్షన్ హాల్కి వెళ్ళాక అనురాగ్, మిహిరా ఇద్దరు కారు దిగారు. అప్పటికే చంద్రకాంత్ మండపంలో కూర్చున్నాడు. మరికొంతమంది గెస్టులు కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ట్రెండ్కి తగ్గట్లుగా ఆల్రెడీ అక్కడ వెల్కమింగ్ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది లేడీస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాగానే వాళ్ళిద్దరికీ వెల్కమ్ చెప్పారు. అక్కడ జరిగేదంతా నాన్సెన్స్లా అనిపించడంతో చిరాకు పడుతూనే వీరా
వాళ్ళని దాటుకొని వెళ్ళి డైరెక్ట్గా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. హరిణి కూడా సుబ్బు కంట్లో పడకుండా అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళి ఒక చైర్లో కూర్చుంది. అనురాగ్ మిహిరా మండపం దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడే ఉన్న పంతులు గారు వాళ్లతో చేయించాల్సిన కార్యక్రమాలు చేయిస్తున్నారు. మరోవైపు అన్వేష్ ఇండియా వచ్చి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి అతిథి ఏమాత్రం రెడీ అవ్వకుండా కూర్చొని ముఖాన్ని చిటపటలాడిస్తూ ఉంది. ఆమెను చూసిన అన్వేష్, ఏంటి అతిథి ఇక్కడే కూర్చున్నావు, పెళ్ళికి రావట్లేదా అని అడిగాడు. మీకు బాగా వెటకారంగా ఉంది కదా అన్వేష్, అసలు మన రాగ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదంటే మళ్ళీ మీరేంటి పెళ్ళికి రావట్లేదా అని అడుగుతున్నారు. మీ నాన్నగారు కూడా నా మాట వినకుండా ఏమాత్రం లెక్కలేనట్లు పెళ్ళికి వెళ్ళిపోయారు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పింది అతిథి. ఆయనే కాదు అతిథి, ఇప్పుడు నేను కూడా వెళ్తాను అని చెబుతూనే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వెంటనే రెడీ అయిపోయాడు అన్వేష్. అతన్ని చూసిన అతిథి పళ్ళు పటపటా కొరుకుతూ, ఏంటి ఇప్పుడు మీరు కూడా నా మాట కాదని ఆ పెళ్ళికి వెళ్తున్నారా అని అడిగింది అతిథి. నా కొడుకు పెళ్లి చూడాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? పైగా వాడు ఇష్టపడిన అమ్మాయితో సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాడు. అది చూడకపోతే ఎలా? నేను డెఫినెట్గా వెళ్తాను. నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. నువ్వు కూడా రెడీ అయి వస్తానంటే రావచ్చు, లేదంటే ఇక్కడే ఉండు, కానీ పెళ్ళి మాత్రం తప్పకుండా జరుగుతుంది అని వాచ్ చూసుకుంటూ అన్నాడు అన్వేష్. మరి నేను మాయా వాళ్ళకి ఇచ్చిన మాట సంగతి ఏంటి అని అడిగింది అతిథి. వాట్ ఈస్ దిస్ అతిథి, ఇంత చిన్న విషయానికి గొడవ చేస్తున్నావు? మీదేమైనా మాట తప్పని వంశమా ఏంటి? సర్లే, వాళ్లతో నేను లేదంటే అనురాగ్ కలిసి మాట్లాడతాం. నువ్వు టెన్షన్ పడకుండా రావాలనుకుంటే వెళ్ళి రెడీ అయ్యిరాపో అని అన్నాడు అన్వేష్. ఇక ఆ మాటతో ఇష్టం లేకపోయినా సరే కొడుకు ముఖంలో సంతోషం చూడటం కోసం వెళ్ళి రెడీ అయి వచ్చింది అతిథి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కళ్యాణ మండపానికి స్టార్ట్ అయ్యారు. మరోవైపు అనురాగ్ మిహిరా ఇద్దరు పంతులు గారు చెప్పే తంతును పూర్తి చేస్తున్నారు. అనురాగ్కి ఏదో ఒక మూల తల్లి తండ్రి ఇంకా రాలేదని బాధ చిన్నగా మొదలైంది. మిహిర మాత్రం చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటూ మధ్య మధ్యలో వీరా అక్కడ ఉన్నాడో లేదోనని చూస్తూ ఉంది. పెళ్లి కూతురు బట్టల్లో తాను ప్రేమించిన అమ్మాయి అందంగా మెరిసిపోతూ సంతోషంగా కనిపిస్తూ తనకి ఇస్తున్న రెస్పెక్ట్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వీరా. సుబ్బు పెళ్లి పనుల్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా సడన్గా అతని కంట్లో ఒక మెరుపు మెరిసి మాయమైపోయింది. దాంతో షాక్ అవుతూ మళ్ళీ ఆ మెరుపు కనిపించిన వైపు చూశాడు. అక్కడ నవ్వుతూ కనిపించింది హరిణి. లైట్ పింక్ కలర్ లెహంగా వేసుకున్న హరిణిని ఒక క్షణం అలానే చూసి మైమరిచిపోయిన సుబ్బు అంతలోనే షాక్ అవుతూ, ఇదేంటిది, నేను రానంది కదా, మళ్ళీ నాకు ఇక్కడెలా కనిపిస్తుంది? నిజంగానే కనిపిస్తుందా, లేదంటే నేనేదైనా కలగంటున్నానా అని అనుకుంటూ కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూశాడు సుబ్బు. అయినా అక్కడ హరిణి నవ్వుతూనే కనిపించింది. దాంతో స్పీడ్గా ఆమె దగ్గరికి వెళ్ళిన సుబ్బు, నువ్వు నిజంగా వచ్చావా అని అడిగాడు. హరిణి ఏం మాట్లాడకుండా లైట్ స్మైల్ ఇచ్చింది. దాంతో వెంటనే కనిపిస్తున్న ఆమె నడుము దగ్గర చిన్నగా గిచ్చాడు సుబ్బు. ఆ గిల్లుడికి చిన్నగా కెవ్వుమని అరిచిన హరిణి, ఇదేంటి ఇలా గిచ్చావు అని అడిగింది. అంటే ఇక్కడ కనిపిస్తుంది నువ్వేనా కాదా అని డౌట్ వచ్చింది, అందుకే గిచ్చానులే, సారీ అని అన్నాడు సుబ్బు. అలా అయితే గిల్లుకోవాల్సింది నువ్వు కదా, నన్ను కాదు. అయినా నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వేంటి నా నడుము కందిపోయేలా గిల్లేశావు అని అతను గిచ్చిన చోట రుద్దుకుంటూ అంది హరిణి. లేదు, నువ్వేమో రావడం కుదరదన్నావు, కానీ ఇక్కడ సడన్గా కనిపించేసరికి ఎవరిని గిల్లాలో అర్థం కాలేదు. అయినా ఇంకేంటి, నువ్వు రానన్నావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అని హెయిర్ రబ్ చేసుకుంటూ అడిగాడు సుబ్బు. అదంతా పెద్ద మ్యాటరా ఏంటి, ముందు అక్కడ వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది కదా, అది చూడు అని అంది హరిణి. సరే ఎలాగూ వచ్చావు కదా, నా పక్కనే ఉండు, మన ఇద్దరి పేరు కూడా ఫొటోస్లో పడుతుంది అని అన్నాడు సుబ్బు. నువ్వు ఒక్క చోట నుంచుంటే తప్పకుండా నీ పక్కనే నుంచుంటాను అని చెప్పింది హరిణి. ఆ మాటతో చిన్నగా నవ్వాడు సుబ్బు. మరోవైపు పంతులు గారు తాళి ఇవ్వడంతో అది పట్టుకొని నిల్చున్న అనురాగ్ తన పేరెంట్స్ వచ్చారేమోననే ఆశతో ఒకసారి అందరి వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే అన్వేష్ అతిథి కన్వెన్షన్ హాల్లోకి అడుగుపెట్టారు. వాళ్లను చూసిన అనురాగ్ ముఖంలో అప్పటి వరకు ఉన్న చిన్నపాటి బాధ కూడా మాయమైపోయి ముఖంపై నవ్వు వెలిగిపోతోంది. కొడుకు కళ్ళలో ఆ ఆనందం కన్నా ఇంకేం కావాలి అనుకున్న అన్వేష్
అతిథి సరాసరి కళ్యాణ మండపం పైకి వెళ్లారు. వాళ్లను చూసి సంతోషంగా ఫీల్ అయిన అనురాగ్ వెంటనే మిహిర మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ వాళ్ళిద్దరిపై అక్షింతలు చల్లుతుండగా అనురాగ్ మిహిర నుదుటిపై కిస్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి ఆమె పక్కనే కూర్చున్నాడు. థ్యాంక్స్ రాగ్, ఐ టు లవ్ యూ అని నవ్వుతూ చెప్పింది మిహిర. ఆ మాటకు చిన్న స్మైల్ ఇచ్చాడు అనురాగ్. అది సరే, ఇంతకీ నాకు పెళ్లి తర్వాత ఏదో గుడ్ న్యూస్ చెబుతానన్నావు కదా, ఏంటది అని గుర్తు చేస్తూ అడిగింది మిహిర. ఆ మాటతో అనురాగ్ ఏదో చెప్పబోతుండగా సడన్గా ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా స్మోక్ నిండిపోయింది. అంతే, హాల్లో గందరగోళం ఏర్పడింది. హాల్ మొత్తం కేకలు, అరుపులు, దగ్గులతో నిండిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పొగ మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ఇంతలో ఏదో గుర్తొచ్చిన వీరా వెంటనే మిహిరా అని గట్టిగా అరిచాడు. అతను ఎందుకు అరిచాడో అర్థం కాకపోయినా వెంటనే రియాక్ట్ అయిన అనురాగ్ తన పక్కనే ఉన్న మిహిర ఉందో లేదోనని చేతులు ఆడించాడు. కానీ అక్కడ మిహిర జాడ కనిపించలేదు. దాంతో అతను కూడా కంగారు పడుతూ మిహిరా మిహిరా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పెళ్లిపీటపై ఉండాల్సిన మిహిర ఎక్కడికి మాయమయ్యింది? పెళ్లిలో అనుకోని అవాంతరాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.